వెల్కమ్ టు హైబ్రిడ్ బీటెక్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఈఎంఎఫ్ అండ్ టిఎల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడబోతా ఉన్నాం. నేను మీ లింగంపల్లి శివప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఈసీ డిపార్ట్మెంట్. ఈఎంఎఫ్ అండ్ టిఎల్ సబ్జెక్ట్ పేరు చూస్తే ఇంత పెద్దగా ఉంది, దీంట్లో టాపిక్స్ ఏమో అన్నీ క్రిటికల్గా ఉన్నాయి. ఏంటి అసలు ఏం చదవాలి, ఎట్లా చదవాలి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈజీగా పాస్ కావచ్చు, ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకేనా? సో ఏం చేయాలి, ఎట్లా చదవాలి అనే దాన్ని తెలుసుకోవాలంటే ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్, ఏది చదివితే ఎక్కువ మార్క్స్ వస్తాయి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే. కాబట్టి ఈ వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. మీరు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఫస్ట్ యూనిట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్ స్టేట్ కులుమ్స్ లా. కులుమ్స్ లా అంటే ఏంటి, దాని ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నాడు ఫస్ట్ షార్ట్ క్వశ్చన్స్లలో. అండ్ నెక్స్ట్ డిఫైన్ రిలాక్సేషన్ టైం, గివెన్ ఎక్స్ప్రెషన్. ఎవ్రీ టైం అడిగే క్వశ్చన్స్లలో ఇదొకటి కనిపిస్తుంది మీకు. ఎవ్రీ టైం, మెనీ టైమ్స్ ఈ క్వశ్చన్. డిఫైన్ రిలాక్సేషన్ టైం, గివెన్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ ఏంటి, ఎట్లా డిఫైన్ చేస్తామని రాస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ రైట్ పాయిసన్స్ అండ్ లాప్లాస్ ఈక్వేషన్స్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి. ఫోర్త్ వన్ డిఫైన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ ఇట్స్ ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇవి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చి స్టేట్ ద అప్లికేషన్స్ ఆఫ్ గాస్ లా. ఈ గాస్ లా పైన మీకు 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి అప్లికేషన్ ఉంటుంది, ఇంకోటి డెఫినేషన్ కూడా మీకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ గాస్ లా పైన క్వశ్చన్ లేకుండా పేపర్ ఉంది అంటే చాలా తక్కువ టైమ్స్లోనే, ఎందుకంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ టైము మీరు ఏ పేపర్ చూసినా కూడా, జేఎన్టీకి సంబంధించిన ఎట్లాంటి పేపర్ చూసుకున్నా కానీ ఈ గాస్ లాకి సంబంధించిన క్వశ్చన్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ 6th క్వశ్చన్ వచ్చి డిఫైన్ అండ్ డిస్టింగ్విష్ బిట్వీన్ కన్వెన్షన్ అండ్ కండక్షన్ కరెంట్స్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ 7th క్వశ్చన్ వచ్చి స్టేట్ ద కంటిన్యూటీ ఈక్వేషన్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. అండ్ 8th వన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ప్యారలల్ ప్లేట్ అండ్ కోయాక్సియల్ కెపాసిటర్స్. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ద ఫస్ట్ యూనిట్. ఈ ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి ఎవ్రీ టైం వాడు అడిగే క్వశ్చన్స్లో ఈ 8 క్వశ్చన్స్ ఫస్ట్ యూనిట్కి సంబంధించిన షార్ట్ క్వశ్చన్స్ ఎక్కువగా అనిపిస్తాయి. ఇదే క్వశ్చన్స్ మీకు వాడు అడిగితే 3-4 మార్క్స్ అడగవచ్చు, లేదు అంటే కొన్ని ఇట్లాంటి క్వశ్చన్స్ ఏవి మన రిలేషన్ టైము రిలాక్సేషన్ టైం అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, ఇది అడిగితే 7 మార్క్స్కి 8 మార్క్స్ లేదంటే 5 మార్క్స్ కూడా అడిగే చాయిస్ ఎక్కువగా అనిపిస్తుంది. అంటే లాంగ్లో ఏఆర్బి క్వశ్చన్ లాగా కూడా అడుగుతుంటాడు. అండ్ గాస్ లా డెఫినేషన్, గాస్ లా అప్లికేషన్ కూడా 5 మార్క్స్ క్వశ్చన్గా అడిగే చాయిస్ ఎక్కువగా ఉంది. నార్మల్గా అయితే ఇవన్నీ కూడా షార్ట్లో అడగడానికి ఎక్కువ చాయిస్, దాని తర్వాత లాంగ్లో లేదంటే లాంగ్లో. కానీ ఈ క్వశ్చన్స్ మాత్రం ఎవ్రీ టైం రిపీట్ అయ్యే క్వశ్చన్స్లే. దాంట్లో ఇంకా ఇంపార్టెంట్ అంటే రిలాక్సేషన్ టైం ఒకటి అండ్ ఎక్స్ప్రెషన్ ఇంకోటి, గాస్ లాకి సంబంధించిన 2 క్వశ్చన్స్. అండ్ లాంగ్ క్వశ్చన్స్లో డిరైవ్ ఎనర్జీ డెన్సిటీ ఇన్ ఎలక్ట్రోస్టాటిస్టిక్ ఫీల్డ్స్. ఎవ్రీ టైం అడిగే క్వశ్చన్స్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఒకసారి జేఎన్2 పేపర్స్ అన్నీ కూడా వెరిఫై చేయండి. R18 కావచ్చు, R16 సిలబస్ కావచ్చు. మీరు ఒకసారి చూస్తే మీకు ఏది ఇంపార్టెంట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ కెపాసిటెన్స్ ఆఫ్ స్పెరికల్ ఆర్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ విత్ డెరివేషన్. అయితే మీకు ఎగ్జామ్లో కెపాసిటెన్స్ ఆఫ్ స్పెరికల్ అని అడగవచ్చు, లేదంటే ప్యారలల్ అని అనొచ్చు. ఈ రెండిట్లో ఏది అడిగినా కానీ మీరు రాయడానికి రెడీగా ఉండాలి దాని డెరివేషన్. సో ఇది ఎవ్రీ టైం అడిగే క్వశ్చన్లో, ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్లో ఇది కూడా ఒక క్వశ్చన్. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, లాంగ్ క్వశ్చన్లో ఫస్ట్ యూనిట్కి సంబంధించి థర్డ్ క్వశ్చన్ డిరైవ్ పాయిసన్ అండ్ లాప్లాస్ ఈక్వేషన్ ఫ్రమ్ గాస్ లా. పాయిసన్స్ అంటే ఏంటి, లాప్లాస్ ఈక్వేషన్ ఎట్లా రాస్తారు ఇంత గాస్ లాలో, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. అండ్ నెక్స్ట్ డిరైవ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డ్యూ టు లైన్ ఆర్ సర్ఫేస్ చార్జ్ యూజింగ్ గాస్ లా. ఓకే, ఇది కూడా కామన్గా అడిగే క్వశ్చన్స్లో ఇది ఒకటి ఉంది. ఇవి ఇప్పుడు చెప్పే అన్ని క్వశ్చన్స్ కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్లో ఏవి కూడా మిస్ చేయడానికి లేదు, ఎందుకంటే నేను మొత్తం ఫిల్టర్ చేసిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇదే ఈ 4 క్వశ్చన్స్, మెయిన్గా ఈ 4 క్వశ్చన్సే మీకు ఫస్ట్ యూనిట్కి సంబంధించి లాంగ్ క్వశ్చన్స్ ఎక్కువ మార్క్స్ రావాలనుకుంటే.
ఒకవేళ ఇక్కడ చూడండి ఇది ఏముంది, డిరైవ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ యూజింగ్ గాస్ లా. ఇందాక చెప్పాను కదా గాస్ లాకి సంబంధించి షార్ట్ క్వశ్చన్లో అడుగుతాడని చెప్పేసి. ఆ షార్ట్ లా ఉన్న దానికి ఇది కూడా ఇక్కడ ఏమన్నాడు, ఇన్ఫైనైట్ ఇన్ఛార్జ్ ఒకటి, ఇన్ఫైనైట్ షీట్ ఛార్జ్ ఒకటి. ఈ రెండు మీరు నేర్చుకుంటే గాస్ లాకి సంబంధించి ఏ క్వశ్చన్ వచ్చినా మీరు రాయడానికి రెడీగా ఉన్నట్టే. ఓకే, అండ్ సెకండ్ ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ వేరు ఈ క్వశ్చన్స్ వేరు అనుకోకండి, ఇవంతా ఒకటే కేటగిరీకి సంబంధించినవి. ఇక్కడ మీకు ఎందుకు ఇట్లా మళ్ళీ 1 2 3 ఎందుకు ఇచ్చారని డౌట్ రావచ్చు. ఇక్కడ మీరు ఈ క్వశ్చన్స్ కానీ అబ్జర్వ్ చేస్తే దానికి ఎక్స్ప్లెనేషన్ లాగా ఈ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది యాక్చువల్గా. అంటే మీరు నార్మల్గా ఇది ఉంది అనుకోండి, గాస్ లా ఉంది, గాస్ లాలో ఏం అడుగుతాడో మీకు తెలియదు, అవునా? సో తెలియనప్పుడు దాంట్లో పర్టికులర్గా ఏది అడిగే చాయిస్ ఉందో మీకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెకండ్ చూస్తే దీంట్లో డిరైవ్ పాయిసన్ అండ్ లాప్లాస్ ఈక్వేషన్ ఒకటి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి డిరైవ్ కెపాసిటెన్స్ ఫర్ అని ఉంది. ఈ కెపాసిటెన్స్లో దేనికి సంబంధించిన ప్రాబ్లం అడుగుతాడు. నార్మల్గా అయితే కోయాక్సియల్ కెపాసిటర్ కావచ్చు, స్పెరికల్ కెపాసిటర్ కావచ్చు అడుగుతుంటాడు. ఇవి దీనికి సంబంధించినవి. అండ్ ఫోర్త్ వన్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ అండ్ పొటెన్షియల్ వి. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని అన్నాడు కదా, ఇక్కడ లైన్ సర్ఫేస్ ఛార్జ్ ఇచ్చాడు కదా, ఇవన్నీ కూడా ఒకటే క్యారెక్టర్కి సంబంధించినవి. రిలేషన్షిప్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ పొటెన్షియల్ వి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ ఆర్ షెల్ ఆర్ లైన్ ఛార్జ్. ఓకేనా, షెల్ ఛార్జ్ కావచ్చు, పాయింట్ ఛార్జ్ కావచ్చు, లైన్ ఛార్జ్ కావచ్చు, ఏది ఇచ్చినా కానీ మీకు నార్మల్గా జనరల్గా అడిగే క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్స్ మీకు కనిపిస్తాయి. ఇవి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్కి సంబంధించినటువంటి ఫస్ట్ యూనిట్ సంబంధించినటువంటి క్వశ్చన్. ఇది కనుక మీకు నచ్చితే కొంచెం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.